ఇంతవరకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అబౌట్ ఐటీ రిక్రూటర్ రోల్ అనమాట. ఐటీ రిక్రూటర్ అంటే ఏంటి? ఐటీ రిక్రూటర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ సోర్సింగ్, స్క్రీనింగ్. ఐటీ రిక్రూటర్ అనేవాడు ఏం చేస్తాడు? దీని గురించి చెప్పాలనుకున్నాం. ఫస్ట్ ఐటీ రిక్రూటర్లో ఐటీ రిక్రూటర్ అంటే ఏంటి? రిక్రూటర్ అంటే ఇస్ నథింగ్ బట్ సోర్సింగ్, స్క్రీనింగ్ అండ్ gathering requirements, onboarding, scheduling interviews, salary negotiations, coordinating, and feedback. These are the roles of the IT recruiter done in interviews. IT recruiter యొక్క రోల్స్ ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి. పార్షియల్ సైకిల్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంటుంది, ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. కమింగ్ టు దిస్ పార్షియల్ సైకిల్ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక టీం ఉంటుంది, ఆ టీం అనేది షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఆపోజిట్ పర్సన్ ఉన్నా, నేను ఒకవేళ పర్పస్ ఇంటర్వ్యూర్ అనుకోండి, నా ఎదురుగా ఉన్నాడు, జాబ్ కోసం వచ్చాడు ఐటీ రిక్రూటర్ గురించి. ఇప్పుడు నేను అనే దాన్ని ఇంటర్వ్యూ తీసుకుంటే పక్కన అతను వచ్చేసి స్క్రీన్ చేయడము, రెజ్యూమ్ స్క్రీన్ చేయడము, ఒక అతను వచ్చేసి అతని రెజ్యూమ్ గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేయడము, అలాగా ఒకళ్ళేమో శాలరీ నెగోషియేషన్స్ కానీ, ఒకవేళ అతను వేరే కంపెనీ నుంచి వానేసి ఈ కంపెనీలో దీనికోసం వస్తే నోటీస్ పీరియడ్ చెక్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. దాన్ని పార్షియల్ సైకిల్ రిక్రూట్మెంట్ అంటారు. షేరింగ్ ద టీమ్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిఫరెంట్ రిక్రూటర్స్ హ్యాండిల్ డిఫరెంట్ పెయిర్స్ ఆఫ్ హ్యాండిల్. అలాగే ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ఏంటంటే, పార్షల్లోనేమో మనం టీంతో షేర్ చేసుకుంటాం ఒక పర్సన్ ఇంటర్వ్యూది, స్క్రీనింగ్ కానీ సోర్సింగ్ కానీ. అదే ఎండ్ టు ఎండ్ అంటే ఒకటే పర్సన్ ఆ స్క్రీనింగే కానీ సోర్సింగే కానీ మొత్తం ఒక పర్సనే చేస్తారు. దాన్ని ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ అంటారు. అది పార్షియల్ సైకిల్కి అండ్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ సైకిల్కి డిఫరెన్స్. నేను మీకు ఈ క్వశ్చన్స్ అంటే జస్ట్ లైక్ ఇట్ నాట్ ఏ క్వశ్చన్స్, ఐటీ రిక్రూట్మెంట్ రోల్ గురించి దీంట్లో నేను మొత్తం లైక్ దీనిలాగా రాసుకుని పెట్టుకున్నాను మీకు షేర్ చేయడానికి కోసం. నెక్స్ట్ మనం హైర్ చేసుకునేటప్పుడు అండర్స్టాండింగ్ జేడీని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే, అతనికి మ్యానిటరీ స్కిల్స్ ఉన్నాయా, బడ్జెట్ ఎట్లాగా, లొకేషన్ ఎట్లాగా, డిసైడ్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్, టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ హైబ్రిడ్, ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ హైబ్రిడ్ ఆర్ ఆఫీస్, దేనికి ఇష్టంగా ఉన్నాడు, తను ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నాడు. అదే ప్రీవియస్ కంపెనీ అయితే కంపెనీకి వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ అండ్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, అది ఒకటి చూసుకోవాలి. అండర్స్టాండింగ్ జేడీ అంటే, జేడీ ఈస్ నథింగ్ బట్ జాబ్ డిస్క్రిప్షన్. తర్వాత ఇంటర్నల్ విఎస్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే, ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఇట్స్ కాల్డ్ జస్ట్ లైక్ ఫిల్లింగ్ ఏ జాబ్ వ్యాకన్సీ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫరింగ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆర్ ప్రమోటింగ్, దాన్ని ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అంటారు. అదే ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అంటే హైరింగ్ ఏ క్యాండిడేట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ త్రూ జాబ్ పోర్టల్స్. లైక్ ఇప్పుడు కాప్జెమినీ ఆర్ సంథింగ్ ఏదో కంపెనీ ఉంది, కాలేజ్కి వచ్చి హైరింగ్ చేసుకుంటారు కదా, దాన్ని ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అంటారు. ఇంటర్నల్ అంటే మనం వెళ్తాం. లైక్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, హైరింగ్ జావా డెవలపర్ ఫ్రమ్ నౌకరీ ఆర్ కాలేజ్ క్యాంపస్, అట్లాగా దాన్ని ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అంటారు. తర్వాత బల్క్ హైరింగ్ విఎస్ నేచర్ స్కిల్ హైరింగ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. బల్క్ హైరింగ్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, యూజువలీ 2 or more parallel to roles within a short time frame, like walk-ins. For a best example is for walk-ins అనేది బల్క్ హైరింగ్కి పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నీచర్ స్కిల్ హైరింగ్ అంటే ఏంటంటే, హైరింగ్ క్యాండిడేట్స్ ఆన్ రేర్ స్కిల్స్ ఆర్ మల్టిపుల్ స్కిల్ హైరింగ్. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేస్తాం పలానా కంపెనీకి రోల్స్ ఇలాగా చూసి, దాన్ని కూడా నీచర్ స్కిల్ హైరింగ్ అంటారు. ఫుల్ సైకిల్ అంటే చెప్పాను కదా ఇందాక, ద ప్రాసెస్ విచ్ లైక్ సోర్సింగ్, స్క్రీనింగ్, ఆన్బోర్డింగ్ ఎక్సెట్రా.
ఆల్ ద స్టెప్స్ డన్ బై వన్ పర్సన్ ఇస్ కాల్డ్ ఫుల్ సైకిల్. దాన్ని ఎండ్ టు ఎండ్ కూడా అంటారు ఫుల్ సైకిల్ని. ఐటీ రిక్రూట్మెంట్ అంటే ఏం చేస్తారో చెప్పాను. దాన్ని అదంటే ఏంటి, నెక్స్ట్ ఐటీ రిక్రూట్మెంట్ వర్క్ ఎలా ఉంటుంది. లైక్ మనం ఇట్లాగే నౌకరీలో ఇప్పుడు రోజు మనం రెజ్యూమ్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. నౌకరీలో ఎలా ఉంటుందో తెలుసు కదా, మీకు కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకళ్ళు రెజ్యూమ్ చూస్తారు అంతా. మనకి ఐటీ రిక్రూట్మెంట్ అనేది ఒక రోల్కి జాబ్ వస్తే మనకు ఒక ఎంప్లాయ్ ఐడి ఉంటుందని మీకు ఐడియా ఉంటుందని తెలుసు అనుకుంటున్నాను. ఐడి తీసుకొని ఎంతమంది జావా డెవలపర్కి అప్లై చేస్తున్నారు అలాగా మనకు తెలుస్తుంటాయి. అది ఐటీ రిక్రూటర్ వర్క్ అంటే. ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు పిక్ అన్ ఐటీ రిక్రూట్మెంట్ అంటే ఇట్స్ ఆల్సో గుడ్ రోల్ అని చెప్తాను, స్కిల్స్ని అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి. And it is also a relevant field is considered as the basic academic requirement for this role. And however industry has a specific knowledge, especially in IT prior. దీనికి కూడా ఒక డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి ఐటీ రిక్రూటర్కి కూడా. స్కిల్స్ ఆఫ్ అన్ ఐటీ రిక్రూట్మెంట్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఎక్సెల్లో. ఇప్పుడు ఏ జాబ్కైనా సరే, దేనికైనా, నాన్ ఐటీ అయినా ఐటీ అయినా, ఎక్సెల్ అనేది మ్యాండేటరీ. మీకు తెలిసిందే కదా, సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అవన్నీ మ్యాండేటరీ. A recruiter has to accurately evaluate the applications and resume of IT professionals almost entirely on a basic understanding of different programming languages or communication skills. Next, about negotiation skills. As previously mentioned, IT recruiters are often involved in salary negotiations. This is the part of that job demands strong negotiation skills to create situation for both the candidate and the employer. ఇది కొంచెం నేను ఓన్లీ ఫర్ బేసిక్స్ అనమాట. నేను ఇది ఐటీ రిక్రూటర్ గురించి చెప్పాను. ఇంకా మీకు ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా కొంచెం ఇంకో ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా దీని గురించి, ఈ ఐటీ రిక్రూటర్ గురించి రేపు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ ఎవరికైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఉన్నా నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి.